ఈరోజు మనకు కడపలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి ఒక మహిళను నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. దానికంతకు ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఈరోజు మన నారా లోకేష్ గారు 1 కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు. అది తెలుగుదేశం పార్టీ వంతైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబెడితే ఏం మాట్లాడినారు? గంగిరెద్దు అన్నారు, బుడబొక్కలు అన్నారు, నీ ఇంటికి వస్తామన్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బుడ్డా వెంగళరెడ్డి ఇంటి ఆడబిడ్డని ఇంటికి రిటర్న్ వీల్ చైర్లో పోతారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి, అదే వారి చివరి తప్పైపోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ తెలుసు. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే 2 సార్లు ప్రచారానికి వచ్చాడు. రెండవసారి మా ఎమ్మెల్యేని చూడొద్దండి, నన్ను చూసి ఓట్లేయండి అన్నారు. కానీ మా తెలుగుదేశంలో పార్టీలోని కార్యకర్తలు, నాయకులు, మన ప్రజలు అది తిరస్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మీరందరూ 2 ఎమ్మెల్యేలను ఓడగొచ్చినారు కడప నియోజకవర్గం నుంచి. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల ప్రకారము ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుసార్లు పోతున్నాం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా సార్ని ఇబ్బంది పెడుతూ కడప నియోజకవర్గం విషయము ప్రతి ఒక్కసారి తీసుకెళ్తున్నాం. దాని ఫలితంగానే ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 70 కోట్ల రూపాయలకి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు 20 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మేము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని, ఒక ఆడపిల్ల చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మన నాయకులు మనకు గౌరవం ఇచ్చినారు. ఈరోజు మన నాయకుల ఆశీస్సుల ప్రకారము మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాన్ని కడపలోని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త వారానికి 2 రోజులు 6 గంటల నుంచి 9 గంటల వరకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరుగుతున్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర ముందుకు తీసుకుపోయే విధంగా మన కడపను కూడా స్వచ్ఛ కడప చేసుకోవాలని మా తెలుగుదేశం కార్యకర్తలు పాటుపడుతున్నారు. ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా కడపలోని బుగ్గంగా ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి దాన్ని పిచ్చి మొక్కలకు, పందులకు, అపరిశుభ్రానికి నిలవుగా మార్చిన ఈ వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతాన్ని గంజాయి సేవించే వారికి అడ్డగా మారిస్తే దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి రేపు జూన్ 21వ తేదీ జరిగే నేషనల్ యోగా డే బుగ్గంగా ప్రాజెక్టులో మ్యాట్ వేసుకొని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క మహానాడు సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి చిన్న విజ్ఞప్తి. మా ఊర్లో దేవుని కడప టెంపుల్ ఉంది అన్న, దాన్ని తప్పకుండా పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి కడపకు తలమానికంగా చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బుగ్గంగ చెరువును డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే మాకు మంచినీళ్ళ సమస్య చాలా ఉంది. కడప టౌన్, కడప హెడ్ క్వార్టర్స్ 20 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అధికారంలోకి ఉంది, కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ సమస్యను కూడా మేము తీర్చుకుంటాం. అలాగనే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అందులో భాగంగా కడప హెడ్ క్వార్టర్స్లో మెగా జాబ్ వేళ ఏర్పాటు చేసి 2500 మందికి స్థానికంగా బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించినాం. అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొట్టమొదటి స్టార్టప్ కడపను P4 మోడల్ కింద మొదలు పెట్టారు. 6 నెలల్లో పూర్తి చేస్తున్నారు. ఇక్కడ కడపలోని యువతకి
ఒక మార్గదర్శకంగా దిశానిర్దేశం చేసే విధంగా కడపను ముందుకు తీసుకుపోతున్నారు. అలాగనే మనం P4 మోడల్లో మన కడపలో నిఘా వ్యవస్థను పెంచడానికి 1 కోటి రూపాయల వ్యవధితో P4 మోడల్లో కెమెరాలు పెట్టబోతున్నాం. చివరిగా కడప అనేది ఎవరి అడ్డాగడ్డా కాదు, ఇది కడపలో నివసిస్తున్న ప్రజల అడ్డా, కడప ప్రజల గడ్డ. తెలుగుదేశం